హాయ్ నమస్తే వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం చేప సేన లేకపోతే చేప జన వేపుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. చేప లోపల ఉండే చేపగుడ్లని చేప సేన లేకపోతే జన అని కూడా అంటారు. చేప సేనని శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో తగినంత పసుపు ఇంకా ఉప్పు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత గరం మసాలా పొడి, కారం వేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నిమ్మరసం వేసుకోవాలి. ఈ చేప సేన క్వాంటిటీకి సరిపడినంత మసాలా ఫ్లేవర్స్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ చేప సేన పైన మనం వేసుకున్న ఈ మసాలాలని శుభ్రంగా పట్టించి ఉంచండి. ఒక్కొక్క చేపలో ఒక్కొక్క క్వాంటిటీలో సేన ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు రుచికి సరిపడినంత వేసి బాగా పట్టించి ఉంచండి. ఈ కారం ముద్దల్లా ఉంది, మసాలా ముద్దల్లా ఉంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్లో వేసిన వెంటనే అవి విడిపోతాయి. ఇప్పుడు ప్యాన్లో షాలో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని మసాలా పట్టించిన చేప సేనల్ని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చేప సేన పైన మీరు అప్లై చేసేయచ్చు. ఆయిల్లో ఎలాగ వేస్తున్నాం కాబట్టి వేగుతున్నప్పుడు ఈ చేప సేనకి మొత్తం ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి. మూత పెట్టుకుని కొద్దిసేపు వేపుకున్న తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలామంది చేప సేనని తయారు చేసేటప్పుడు ఉడికించుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటారు. అలా కన్నా కూడా ఈ ప్రాసెస్లో చేసినట్టయితే చేప సేన వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్లిప్ చేసుకున్నాం కదా, పైన కూడా ఆయిల్ వేసుకుని ఇంకొంచెం సేపు మూత పెట్టుకుని వేపుకోవాలి. ఇలా వేపిన తర్వాత ఇప్పుడు మనం గరిటెతోనే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదు మీరు అలాగే తినేస్తాను అంటే అలా కూడా మీరు తినేయచ్చు. కాకపోతే మధ్య మధ్యలో కూడా వేగాల్సి ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా ముక్కలను అయితే చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి